అందరికీ నమస్తే అండి. 50 డే ఛాలెంజ్‌లో వచ్చేసి ఈరోజు 13థ్ డే డిజైన్ అనమాట. రెగ్యులర్‌గా కాకుండా ఈరోజు వచ్చేసరికి మీకు సింపుల్‌గా జడబిళ్ళలైతే తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అది కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్ అనమాట. లోటస్ డిజైన్ అండి. లోటస్ డిజైన్‌కి మనకి ఇలా గుట్ట పూసలు అండ్ పర్ల్ హ్యాంగింగ్ అయ్యేలాగా చూపిద్దాము. సింపుల్‌గా చూపిస్తాను. పార్టీ వేర్ లుక్ ఉంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌కి అయితే ఈ జడబిళ్ళలు అనేవి సూపర్‌గా ఉంటాయన్నమాట. అయితే దీనికి ముందుగా మనకి కావాల్సిన కుందన్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టేశానండి, చూపిస్తాను. అయితే దానికంటే ముందు మనకి వచ్చేసి ఓహెచ్‌పి షీట్ మీద తయారు చేస్తున్నానండి. ఓహెచ్‌పి షీట్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. దీని మీద తయారు చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఓహెచ్‌పి షీట్ తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి లోటస్ డిజైన్ కోసం అని చెప్పేసి నేను వచ్చేసి 8K సైజ్ అయితే తీసుకున్నాను. గ్లాసీ కుందన్స్‌లో పింక్ తీసుకున్నాను. మీరు పింక్ తీసుకుంటారా, రెడ్ తీసుకుంటారా, బ్లూ తీసుకుంటారా, మీ ఇష్టం అండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే నెంబర్ ఆఫ్ వాటి మీదకి పేరప్ చేయొచ్చు అని చెప్పేసి ఇలా నేను బ్యాంగిల్స్ చేసి చూపించాను కదండి, అలా బ్రైడల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. కాబట్టి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చూపిస్తున్నాను. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మనకి 8K సైజు ఐ షేప్ కుందన్స్ తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి మూన్ షేపు గ్రీన్ కలర్ కుందన్స్ గ్లాసీవి తీసుకున్నానండి. మీరు మ్యాట్ తీసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే మనకి ఇలా హ్యాంగింగ్ పర్ల్స్ అనమాట. ఇలా పెద్ద సైజువి అలాగే చిన్న సైజువి కూడా కావాలన్నమాట. నేను వచ్చేసి మనకి ముత్యంలాగా ఉంటుంది కదా, మనకి అవన్నమాట బారుగా ఉండే ముత్యంలాగా ఉండేవి తీసుకునేవి మనం కూడా తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను ఇంతకుముందు చూపించానండి ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది. తర్వాత మనకి జర్కన్స్ కావాలండి. నెక్స్ట్ వచ్చేసి మీరు యూ పిన్స్ అనేవి ఇలా జేపీ పిన్స్ తీసుకుంటారా, లేదు అంటే చూడండి, జేపీ పిన్స్ అంటే ఇలా ఉంటాయి, చిన్నవి అనమాట. చాలా చిన్నవి తీసుకుంటున్నానండి, ఇది సరిపోతుంది. మనకి వచ్చేసి జేపీ వాళ్ళది అనేది చాలా క్వాలిటీగా ఉంటాయండి. నేను ఒక 8-9 సంవత్సరాల నుంచి మా అత్తగారు వాడుతున్నారు కాబట్టి నేను చూస్తున్నాను అనమాట. చాలా క్వాలిటీ పరంగా బాగుంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట జేపీ అనేవి. సరే, నేను ఇందులో మనకి 10 పీసెస్ అయితే ఉంటాయన్నమాట. మనకి బాక్స్లో 10 పీసెస్ అయితే ఉంటాయండి. అయితే నేను వచ్చేసి దీని కాస్ట్ మనకి చెప్తానండి. 10 పీసెస్ వచ్చేసి నాకు ప్రైస్ వచ్చేసి ఇది 15 రూపీస్ అయితే పడిందండి. 10 పీసెస్ ఉంటాయి, 15 రూపీస్ పడిందనమాట. క్వాలిటీ పరంగా కూడా బాగుంటుందండి. నేనైతే ఈరోజైతే ఈ యూ పిన్సే యూజ్ చేసి మనకి మంచి పార్టీ వేర్ జడబిళ్ళలు అయితే చూపిస్తానండి. ఇలా ఇలా ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఒకవేళ ఇలాంటివి లేకపోతే, యూ పిన్స్ అనేవి లేకపోతే, నేనైతే ఫ్యాన్సీ షాప్లోనే తీసుకున్నానండి. ఇక్కడే మా దగ్గర ఫ్యాన్సీలో తీసుకున్నాను. యూ పిన్స్ అంటే ఇస్తారనమాట, కొప్పులకు పెట్టే యూ పిన్స్ అంటే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి అదే హెయిర్ పిన్ అనేది ఒకటి కావాలండి. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇది మనకి పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ చేయటం కోసం అని చెప్పేసి ఇది ఒకటి తీసుకుంటున్నాను నేను. ఇలా ఇలా ఉంటుంది. ఇది మీరు కావాలంటే దీన్ని కూడా యూపిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం కొంచెం ఇది ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఇలా ఇలా తయారు చేసుకొని ఇలా జస్ట్ దీన్ని వెనకాల జాయింట్ చేసుకోవటం అనమాట. ఇలా ఇలా తయారు చేసుకొని కూడా యూపిన్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి. మీరు ఇలా లేకపోతే ఇలానైనా చేసుకోవచ్చు. దీన్ని ఇలా వెనకాల మనము లోటస్కి అంటించడమే అనమాట. ఇలా అయినా చేయొచ్చు, ఇలానైనా చేయొచ్చు. ఇవైనా తీసుకోవచ్చు అండి. ఇవి తీసుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే ఇవి తీసుకుంటున్నాను యూ పిన్స్. తర్వాత నేను వీటి మీద యూజ్ చేసేది మాత్రం B7000 గ్లూనేనండి. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఇప్పుడు వచ్చేసి ఓహెచ్‌పి షీట్ అయితే తీసుకోవాలండి. దీని మీద B7000 గ్లూ అనేది ఇలా మనం ఒక ఎడ్జ్ కానీ పెట్టుకుంటే కట్ చేసుకోవడానికి మనకి దగ్గరగా ఉంటుందండి. ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా 8K సైజ్ పెట్టేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. ఇలా ఇలా 3 పెట్టేసుకోవాలి. తర్వాత మనము అటు ఇటు మూన్ షేప్ పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము మళ్ళీ పైన మనకి 8K అనేది ఇట్లా ఐ షేప్ ఇక్కడ వస్తుందన్నమాట. గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా ఫుల్గా పెట్టేసుకోవాలి. పైన మనకి జర్కను ఐ షేప్ అనేది పెట్టడం కోసము డబల్ లేయర్ వస్తుంది మనకి పైన. ఇప్పుడు ఇలా మనకి ఇది 3D డిజైన్ అండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలి. ఒక్కొక్క మనకి లోటస్కి వచ్చేసి 5 పెటల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్నాక ఇక్కడ జర్కన్ పెట్టేసుకోవాలండి. లేదు అంటే మీకు సెరామిక్ 3mm అయినా పెట్టేసుకోండి, బాగుంటుంది. గ్రీన్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా 5 మనము పెట్టేసుకోవాలి. ఇవి బాగా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత కట్ చేసి నేను జాయిన్ చేసేది చూపిస్తాను మీకు.
మనకి ఇవైతే కంప్లీట్గా ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేయండి. వీటిని ఓహెచ్పి షీట్ అనేది మనం ఎక్కడా కూడా లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. మనము బ్యాంగిల్స్ కూడా ఇవి ప్యాచెస్ అనేవి ఇలా కట్ చేసుకొని అంటించేసుకోవచ్చండి. దాని మీద వర్క్ చేయకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. వీటిని మనము స్టడ్స్ లాగా, రింగులాగా కూడా ఇవి మనం తయారు చేసుకోవచ్చండి. ఏదైనా ఒకటే పద్ధతి అనమాట. మనం బ్యాంగిల్స్ మీద అయితే డైరెక్ట్గా ఈ డిజైన్ అనేది తయారు చేస్తాం కదా. అదే మనము ఒకవేళ వచ్చేసి శారీ పిన్ మీద కానివ్వండి, లేదు అంటే ప్యాచెస్ లాగా ఏ డిజైన్ మీదైనా కానీ మనము ప్యాచ్ లాగా అంటే ఇలా తయారు చేసుకొని జడబిల్లలే కాదండి దేని మీదైనా అంటించుకోవచ్చండి. ఇలా వీటిని నీట్గా ఎక్కడ ఓహెచ్పి షీట్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర షోల్డరింగ్ మిషన్ ఉంటే షోల్డరింగ్ మిషన్ తోటైనా కట్ చేసుకోండి, పర్వాలేదు. ఎక్కడ మనకి ఓహెచ్పి షీట్ అనేది ఉండకూడదన్నమాట. ఇలా నీట్గా అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా ఇలా వెనకాల మనకి ఎక్కడ కూడా ఓహెచ్పి షీట్ అనేది కనిపించకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూపిన్ కావాలండి. ఇప్పుడు మనము యూపిన్ అనేది తీసుకుందామండి. మీరు యూపిన్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనము ఇదే పిన్ని మనము వచ్చేసి దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అదే పెట్టేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇది కట్ చేసి దీనికి ఇక్కడ పెడతాను, అలాగే యూపిన్ పెట్టేసుకుంటాను. యూపిన్ పెట్టడానికి ముందు కొంచెం ఇలా వెడల్పుగా అనుకొని పెట్టేసుకోవాలి. B7000 గ్లూ అయితే యూజ్ చేస్తున్నానండి. తర్వాత మనము వచ్చేసి ఈ పిన్ అనేది ఇక్కడికి కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇది పెట్టుకున్నా పర్వాలేదండి, బ్యాక్ సైడ్ మీరు ఇలా పెట్టినా పర్వాలేదు. లేదు అంటే మనకి ఈ పిన్ అనేది ఇది ఇలా పెట్టేసుకొని కింద మనమేమో పర్ల్ హ్యాంగింగ్ చేయొచ్చు. కొంచెం ఆరిన తర్వాత ఇది అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నా కూడా యూపిన్ లాగా బాగుంటుందండి. 2 విధాలుగా చేయొచ్చు అనమాట. ఇది యూపిన్ ఇంత పెద్దది వద్దు అనుకుంటే ఇలానైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఈరోజు వచ్చేసి యూపిన్ పెట్టి చూపిస్తాను. అలానే మీకు ఎలా వీలుంటే అలా పెట్టుకోండి. ఇది కూడా పెట్టి చూపిస్తానండి, 2 విధాలుగా పెట్టి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము B7000 గ్లూ అనేది పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఫుల్గా గ్లూ అనేది పెట్టేసుకోవాలి. గ్లూ పెట్టుకునేటప్పుడే ఒకసారి B7000 గ్లూ అనేది పెట్టేసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఈ పిన్ అనేది ఇలా జాయిన్ చేస్తున్నానండి. ఇలా మనము పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ చేయటం కోసం అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. తర్వాత మనం కొంచెం వెడల్పుగా చేసుకున్న యూపిన్ ఉంది కదండి, దీన్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మనము వెనక కొంచెం గ్లూ అనేది ఇంకాస్త ఎక్కువగా పెట్టేసుకోవాలండి. ఇలా గ్లూ పెట్టేసుకొని మనము వ్యాక్ షీట్ అనేది ఈ ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. వ్యాక్ షీట్ అయితే కంపల్సరీ అండి, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండటం కోసం వ్యాక్ షీట్ అనేది కట్ చేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేసుకున్నానండి. దీన్ని ఇలా వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి, సమానంగా ఉండేలాగా వంకర లేకుండా చూసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత ఇది బాగా ఆరిన తర్వాత పర్ల్స్ అనేవి హ్యాంగింగ్ చేసుకోవాలండి. ఈ పద్ధతి ఒకటి అనమాట. ఇంకొక పద్ధతి వచ్చేసి మనకి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మొత్తం కూడా గ్లూ అనేది పెట్టేసుకోవాలండి, ఫుల్గా పెట్టేసుకోవాలి గ్లూ. 2 పద్ధతులు ఈ వీడియోలోనే చూపిస్తానండి, చూసేయండి. మనకి ఇప్పుడు ఈ పిన్ ఉంటుంది కదా, ఇక్కడ పర్ల్ అనేది మనం హ్యాంగింగ్ చేసుకోవటం కోసం కొంచెం అంతా ఇలా కనిపిస్తే సరిపోతుందండి. కొంచెం కిందికి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఆ లింక్ అనేది కిందికి ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం దీనిపైన కొంచెం B7000 గ్లూ అనేది పెట్టుకొని ఓహెచ్పి షీట్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. మనము ఇది కట్ చేసుకొని దీని మీద పెట్టుకోవాలండి. ఇలా వెనకాల మనం ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఇలా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఆరిన తర్వాతనే
మనము ఇలా పెట్టుకోవాలండి. ఈ పద్ధతి, ఈ పద్ధతి 2 పద్ధతిలో చేసుకోవచ్చనమాట. నేను మొత్తం ఫినిష్ చేసిన తర్వాత చూపిస్తాను. నేను అన్నిటికి కూడా ఈ పిన్నే పెట్టుకున్నానండి. మీరు కావాలి అంటే యూ పిన్ పెట్టుకోవచ్చని చూపించాను కదా! ఇప్పుడు ఇది మనకి ఆరిందనమాట. దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మనము ఇలా ఏదన్నా ఒక పెన్ సహాయంతో కానీ, లేదు అంటే ఏదన్నా ఒక దానితోటి ఇలా దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కటర్ తోటి దీన్ని ఇలా చూడండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా కటర్ తోటి కొంచెం ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా మనము హుక్ లాగా తయారు చేయాలన్నమాట. చూడండి ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనము హెయిర్ అనేది ఇలా ప్రెస్ చేసిన హెయిర్‌లోకి ఇలా మనము అన్నప్పుడు అది మంచిగా హెయిర్‌లో అనేది ఆగిపోతుందనమాట. ఇలా స్టిఫ్‌గా ఉండిపోతుంది ఇలా. కాబట్టి ఇది ఓపెన్ అనేది ఇలా ఉండాలి. ఇలా. ఇంకొకటి కూడా చూపిస్తానండి. మనము ఏదైనా ఒక పెన్ను కానియండి, లేదంటే పెన్సిల్ కానీ ఏదైనా ఒక దాని సహాయంతోటి ఇలా కొంచెం ప్రెస్ చేసుకున్నాక ఫింగర్ తోటి ఇలా నొక్కేసి దీన్ని ఇలానే ఉంటే మనకి ఊడి కింద పడే ఛాన్సెస్లు ఉంటాయండి. కొంచెం దీన్ని ఇలా మనము నెక్కుకు పెట్టుకునే హుక్స్ ఉంటుంది కదండి, ఆ హుక్స్ లాగా ఏదైనా హుక్ లాగా ఇలా మనం ఇలా వచ్చి షేప్ ఇలా వస్తే మనకి మంచిగా అలా ఆగిపోతుందనమాట. కాబట్టి మనకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా పెద్దగా ఉండాలి. కిందికి వెళ్తున్న కొద్దీ ఓపెన్ అనేది తక్కువ ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. ఇలానే అన్నిటిని కూడా మనము ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇంకా పెద్ద పిన్స్ కూడా దొరుకుతాయండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి చిన్నవే ఉన్నాయి. ఈ చిన్నవే పెట్టి చూపిస్తున్నాను. ఇలా నీట్గా ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనము ఓపెన్ చేసేసి ఇలా హుక్ అనేది ఓపెన్ చేసేసి మనము ఈ హ్యాంగింగ్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ అయితే చిన్నవి, తర్వాత పెద్దదన్నమాట. మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, బాగానే ఉంటుంది. నేనైతే వైటే తీసుకుంటున్నాను. తర్వాత దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉండొద్దండి, మంచిగా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్నది కంప్లీట్గా క్లోజ్ చేయాలండి. తర్వాత మనకి ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. మనకి ఇలా ఉంటుంది. అది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. ఇంకొకటి కూడా చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత చిన్న హ్యాంగింగ్, తర్వాత పెద్ద హ్యాంగింగ్ అండి. తర్వాత ఇంకొక చిన్న ఇలా క్లోజ్ చేసేసేయాలి వీటిని. ఇలా చూడండి, ఇలా ఉంటుందన్నమాట. పెట్టుకుంటే కూడా బాగుంటుందండి, మంచిగా ఉంటుందన్నమాట. ఇలా నేను 5 అయితే తయారు చేశాను. మనకి వచ్చేసి ఇలా యూపిన్ తోటి ఇలా చూపించాను కదా, మీరు ఇలా చేసుకున్నా కూడా పర్వాలేదండి. మీరు పెట్టుకున్నప్పుడు ఇవనేది మనకి మంచిగా హ్యాంగింగ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ పర్ల్స్ అనేవి ఇలా చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఇలా చేసుకున్నా కూడా పర్వాలేదండి. 2 రకాలుగా నేను ఒక వీడియోలోనే చూపించాను. పెట్టుకుంటే కూడా లుక్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా నా జడ చూపించను, కానీ కొంచెం నా హెయిర్కి పెట్టుకొని చూపిస్తానండి. మీకు ఒక 2 చూపిస్తేనే, ఈ 2 చూపిస్తేనే అర్థమైపోతుంది. ఇది చూపిస్తాను, చూసేయండి. నా హెయిర్కి వచ్చేసి పెట్టి చూపిస్తానండి. ఇలా మీకు ఇలా ఉంటుందన్నమాట పెట్టుకుంటే. పెద్దది యూపిన్ పెట్టానండి. తర్వాత వచ్చేసి ఇలా పెడితే మనకు అలా ఆగిపోతుందన్నమాట. నేను వంగి పెట్టి చూపిస్తున్నానండి, ఎందుకంటే నేను వీడియో చేసుకోవడం కుదరదు కదా. నీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇలానే మనము జడ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాలండి. వీడియోలో కొంచెం నా హెయిర్కి నేనే పెట్టుకొని నా జడకి చూపిస్తున్నాను. నాది లాంగ్ హెయిర్ అనమాట. సగం జడ తల ఉంచి పెట్టి చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను చేసి చూపిస్తున్నాను కానీ పెట్టుకొని చూపించట్లేదు కదా. నేను వీడియో తీసుకొని చేయటం కాబట్టి కొంచెం వీడియోస్ చేస్తూ పెట్టుకొని చూపించాలి అంటే ఒకళ్ళ హెల్ప్ ఉంటేనే కుదిరిద్దండి. ఎప్పుడైనా మనము పెట్టుకొని తీయాలి అంటే కొంచెం కష్టమే కదా.
అదైతే ఒకటి గమనించండి. ఇలా ఇలా ఎన్నంటే అన్ని పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసేమో యూ పిన్నిదండి. ఇది వచ్చేసేమో మన స్మాల్ పిన్ పెట్టాం కదా అదనమాట. ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా జడ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. నా జడకి ఇలాంటివి కావాలి అంటే నేను ఎంత లేదన్నా ఒక 10 మాత్రం తయారు చేయాలండి. ఎందుకంటే నాది లాంగ్ హెయిర్ అనమాట. ఎప్పుడన్నా నాకు వీలు కుదిరినప్పుడు ఒకసారి నేను నా హెయిర్ మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. నా హెయిర్ మీద కూడా వీడియోస్ చేయమని కొంతమంది ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు. చేస్తానండి ఎప్పుడో కానీ, అది వీలు చూసుకొని ఒకళ్ళ హెల్ప్ తీసుకొని వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. పెట్టుకొని అన్ని జడ రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి క్లిప్స్, ఇలా మనం వచ్చేసి జడ బిళ్ళలు నాకు నేనుగా నా జడని వంచి పెట్టి చూపిస్తున్నానండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. పెట్టుకుంటే బాగుంటుందండి. నేను నా జడకి పెట్టుకొని నేను చూపించటం కాబట్టి మీకు అవి కొంచెం అటు ఇటుగా అవుతుంది. అందులో తలస్నానం చేసిన హెయిర్ కాబట్టి కొంచెం మీకు అలా అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి ఇలా ఉంటుంది. మీకు పాయకి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నేను మీకు జడకి పెట్టుకొని చూపించాను, కాకపోతే వంగి చూపించాను, కానీ జడకి పెట్టి చూపించానండి. మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మనం పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. మంచిగా మన స్ట్రైట్గా ఉండి జడ పెట్టిన దానికిను ఇలా వంచి పెట్టిన దానికి తేడా ఉంది కదండి. కాబట్టి ఎప్పుడైనా కానీ నా హెయిర్కి నా జడకి పెట్టుకొని చూపిస్తానండి. ఎవరి హెల్ప్ లేకోకుండా నేనే నా వీడియోస్ చేసుకుంటున్నానండి. కాబట్టి ఎప్పుడో కానీ ఎవరి హెల్ప్ అయినా తీసుకొని నేను పెట్టుకొని వీడియో తీసి మీకు చూపిస్తానండి ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇదండి వీడియో. ఇదైతే సింపుల్గా ఇలా జడబిల్లలు అనేవి సింపుల్ ప్యాటర్న్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. ఈరోజు లోటస్ చూపించానండి. ముందు ఇంకా మంచి డిజైన్స్ అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఎలా యూపిన్ పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఇలా పిన్ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వెనకాల ఈ బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఏ కలర్ కాంబినేషన్ అయినా కానీ చాలా బాగుంటుందండి. నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట. ఇలా ఉంటాయండి. ఇదండి వీడియో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.